మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. CM inaugurates a development program. CM Kiran Kumar Reddy inaugurated the development programs at 12 noon today at Sahib Nagar. The CM claimed that 1670 crores will be spent on Krishna Drinking Water Scheme, which aims at supplying 90 million tons of drinking water from the Krishna River. The second scheme aims at widening the roads of Botanical Gardens via Masjid Band to Old Mumbai Road. A sum of 35 crores will be spent by the government. And 43.48 crores will be spent on widening the Old Bombay Highway Road, and also 29 crores will be spent on the development of the Nandana Vanam Road. And the objective of this is to initiate the scheme and to reduce traffic. KK leaves Congress for Telangana. Senior Congress leader K. Keshav Rao, who announced his resignation from Congress. His relation was with Congress for 50 years for the new Telangana state. In press conference on Friday, he said he could delay the Congress and work for Telangana in the cause for coming days. Top suffered from the TDP suffered for the identified crisis. That's why he forced to join TRS. He could not stand in any elections but focused to mobilize people for struggle. Telangana development గురించి మాట్లాడాలని నేను చెప్పడం, దాన్ని నేను ఆహ్వానించడం, ఆయన రావడం, గంటన్నర కూర్చోవడం చేసింది. అంతా ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటే ఏంటంటే, ఇవాళ పార్లమెంటు కొంచెం అంత ముందే డిజాల్వ్ అవుతుందేమో, ఎన్సీపీ వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు, నేను కూడా ఎస్పీ వాళ్ళతో మాట్లాడితే ఆ మాట అన్నారు. ఇప్పుడు పరిస్థితులలో తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదేమో, మీరు పార్లమెంట్లో కానీ బయట కానీ ఫోర్ ఫ్రంట్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమం చేస్తున్న మాట అందరికి తెలుసు. ముఖ్యంగా ఎంపీస్ కూడా చేస్తూ ఉన్నారు. 3 ఆ తరుణంలో ఇది చేశారు కాబట్టి ఇది కాటలేదు. ఇది సమయం ఆసన్నమైంది. అందరం కలిసి ఈ మూమెంట్ని బలోపేతం చేస్తే బాగుంటుంది కదా. కాబట్టి కలవడము అనేది ఉంది. మనము ఈ దీంట్లో టీఆర్ఎస్ని ఏమైనా దాన్ని బలోపేతం చేసినా బాగుంటుంది కదా. మీరు 20వ తారీఖుకి మా మీటింగ్ ఉంది, మరి అదే చేంజ్ చేసే టైం కాదు కదా. అప్పుడు వరకే మీరు నిర్ణయం తీసుకుంటే ఇది అందరం కలిసేసి పోవడానికో లేదా మీరు వచ్చి టీఆర్ఎస్ జాయిన్ అవ్వడం అడిగితే బాగుంటుంది అన్నమాట చెప్పాడు. నేనేమన్నా ఎంపీస్ మీరు చెప్పిన మాట నిజమే, ఏది ఉన్నదో ఎంపీస్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను ఎంపీస్ని మాట్లాడతాం కొంచెం త్వరగా. అంతకుముందు మళ్ళీ జగన్నాథం కలిశారు కాబట్టి ఆయన కూడా ఈ మాట చెప్తే ఆయన ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్ వచ్చి కాబట్టి చెప్తున్నాను, ముందుకెళ్ళి ఉన్నట్టున్నాడు. ఏదో నిర్ణయం తీసుకుంటాను, నేనైతే దాని అనుకున్నాను. కానీ ఎంపీస్తో మాట్లాడింది నిర్ణయం తీసుకుంటామని మందా జగన్నాథం గారు అన్నారు. ఎవరెక్కడ జాయిన్ పబ్లిక్ పార్టీలు ఇది అన్కండిషన్లీ ఉండాలి. ఉద్యమం గురించి ఉండాలి. పదవులు ఉన్నా లేకపోయినా తెలంగాణ గురించి మాట్లాడడం నా నైజంలో ఉంది. ఏ నాడైతే నీ తెలంగాణ. Jagan asset with ED. The enforcement director has attached a fixed deposit of 34,066 crores of Jagan publications owned by Jagan in connection with the cause booked against him under the Prevention of Money Lending. This is the third attachment to the case. Charge sheet was filed by CBI Nambali Court. Petrol prices increased. Petrol prices on Friday increased 75 paise per litre on petrol and diesel by 50 paise per litre. Also, the price of LPG that consumers have to buy beyond the quota of 9 cylinders was cut off by 45 rupees per cylinder.
PM in said suffering of India and Pakistan. On board, PM said to stand on resolution of ties with Islamabad. PM Manmohan Singh said that Pakistani MP elect to have, we could certainly like to have good neighborhood relation with Pakistan. India-Pakistan relations should be deal with out long-standing issues. We commit to resolve all them in peaceful manner. His sentiments that India-Pakistan relations should move forward, and that I also invited him to visit India. He also invited me to visit Pakistan. No dates have been fixed, but we would certainly like to have good neighborly relations with Pakistan. It has been consistently our policy that India-Pakistan relations, we should deal with all the outstanding. Kiran meets Sonia in Delhi. Deliberation held on proposed changes in state cabinet following the resignation of Dharmana and Savita. CM seeks free hand in the exercise. PM resignation unlikely to impact Congress. CM Kumar returns on Friday night to city after meeting the UPA chairperson Sonia Gandhi and other senior Congress leaders. Mr. Reddy reported to sort out free hand in Council of Ministers, including dismiss some and adding new faces to the party. City Kid wins the US-based Script National Spelling Bee competition. Arvind Mahankali, a 13-year-old student from New York City, won the Script National Spelling Bee. The Hyderabadi boy bet his competitors by spelling needle correctly. Though the bubbly 13-year-old cannot compete next year as there is an age limit, he happily expressed his desire to compete the Maths and Physics Olympiad next year. Reward to find the culprits. The 21st February Dilshuk Nagar bomb blast case has not yet been resolved till date, due to which Hyderabad DGP Dinesh Reddy came out with a new scheme, according to which 10 lakhs would be given to the person helping the police in finding the culprits. The CBI is expected to grant the amount. Dead body of a woman found in gunny bag. A dead body of a woman was discovered in a gunny bag after few people reported a bad smell in West Godavari. After an investigation, the police claimed that they haven't been able to recognize the body yet. Cement mixer accident injures 2 people in Gachibowli. 2 people were severely injured when a cement mixer collapsed and burst into flames after hitting a road divider last night. The driver Gurumurthy and the cleaner Raju were rushed to Madhu Hospital in Gachibowli. After the sustained burns, the victims were shifted to OU Hospital.
21-year-old commits suicide. A 21-year-old girl committed suicide near Chaitanya Puri Police Station, Kottapeta, Bharatanagar. Maheshwari, an employee of Vasavi Eye Care Hospital at Dilshad Nagar, was facing harassment from her colleague Raju. Even after being warned by her father Yadayya, he continued harassing her, which provoked her to commit suicide by hanging herself. పనిచేసాడు ఆ అబ్బాయి కూడా దీంతో పాటు అయితే ఒకసారి రాజు పేరు అయితే నైట్ వరకు మేము ఓటీ చేస్తుంది అనమాట ఓటీ చేసినప్పుడు అంట ఎవరు లేనప్పుడు గుంజుకుపోయిందంట రూమ్లోకి మూడోసారి అంట మొన్న చెయ్యి వేసిండంట వేస్తే అక్క ఇట్లా చెయ్యి కోసుకుంది చచ్చిపోదామని అయితే ఏమైంది ఎందుకు అట్లా కోసుకున్నావు చెప్పే అంటే మా అక్క బిడ్డ చెప్పింది ఇంకొక ఆమె కాదక్క ఇట్లా రాజు అంట ఇట్లా చేసిందంట హాస్పిటల్లో మరి సార్ వాళ్ళని పిలిపించి అడిగిపిస్తే అయిపోతుంది కదా వాళ్ళు తిప్పిస్తే అయిపోతుంది కదా అంటే. Fire in Mount Opera. At Rangareddy district at Hayat Nagar Manda in Mount Opera, a sudden fire accident occurred. At Mount Opera, in the car race, one of the tires suddenly burst, resulting in catching fire. While the fire engineers nobody was injured during the incident. Sachin talks about spot fixing. Sachin Tendulkar MP, India's top cricketing icon, known to choose his words wisely on Friday. He said that it hurts him when the name of the game is in the news for the wrong reason. Sachin said to take sincere steps to get the roof of the issue. He even said the faith of the million fans should be justified. Time I only felt that I should make way for someone else because I know that I'm not going to be part of 2015 World Cup, and to give enough time for our team to settle down before we go to Australia. It is always tough. VVS Lakshman or Rahul Dravid overnight. You got to give them players little time, and we have talented players, but that void would always be felt. You've had someone in your team fielding in first slip and batting at number 3 for 15 years, and then right next to him in the second slip for another 15 years. So all of a sudden start a fresh chapter. It's going to take some time, but I have no doubts that we've got some promising players who can replace those numbers, and then just believe that the Almighty will take care of everything if you give your. Nadal calls the French Open scheduler a joke. Defending champion Rafael Nadal was upset over the schedule given to him at French Open. The Spanish third seed called the French Open scheduler a joke on Friday as long-time arrival. Federer got the easier courts. The 26-year-old lost his cool during the second round of the first set against Martin Klizan due to very cold weather conditions. He won the match to record his 54th win in 55 matches with the score of 4-6, 6-3, 6-3 and 6-3. Had a very good week off. Well, we didn't have the chance to practice a lot before here for the weather, but the practices that I was able to play, I think I was playing great. Well, always the beginning of the tournament is hard, a little bit nervous, and then the weather conditions doesn't help a lot to my game. The ball stays very, very big and very, very slow. But that's what there is today, and try to accept, try to play with humble, running for every ball, and try to be through. And I'm very happy. The best news is I'm in third round.